ఇసుక టెండర్ల ప్రక్రియలో బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. అశ్విని, వైఎస్ఆర్ జిల్లాలో 3 ఇసుక టెండర్లకు సంబంధించి ఇవాళ టెండర్ల ప్రక్రియ కడప కలెక్టరేట్ లోని మైనింగ్ డీడీ కార్యాలయంలో జరిగింది. అయితే ఈ టెండర్లు దక్కించుకోవడానికి పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు పెద్ద ఎత్తున టెండర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఇతర అదే కూటమి నేతలే జనసేన, టీడీపీకి చెందినటువంటి కడప, సిద్ధవట వంటి ప్రాంతాలకు చెందినటువంటి నేతలు కూడా టెండర్లు వేయడానికి వచ్చారు. అయితే వారిని ఎవరిని కూడా టెండర్లు వేయకుండా బీటెక్ రవి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యాలయానికి సాయంత్రం 4 గంటల నుంచి వాళ్ళ కార్యాలయంలో ఎవరిని కూడా లోపలికి రానియకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను సైతం ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్న పోలీసులు అక్కడ కనీసం కేవలం 2 కానిస్టేబుల్ మాత్రమే పెట్టడంతో కడప కలెక్టరేట్ కార్యాలయంలోనే ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల్ని ఒకరిపైన ఒకరు మనస్పర్ధల కారణంగా ఈ టెండర్ల ప్రక్రియను, ఇసుక టెండర్లు చక్రాయిపేట మండలంలో 2, అదేవిధంగా సిద్ధవటం మండలంలో మరో ఇసుక టెండర్ను దక్కించుకోవడానికి ఇవాళ టెండర్లు పిలిచారు. అయితే ఆ 3 టెండర్లను తామే దక్కించుకోవాలని బీటెక్ రవి అనుచరులు టెండర్లు దాఖలు చేశారు. ఆ సమయంలో కడపకు చెందిన 2-3 టీడీపీ నేతలు, అదేవిధంగా సిద్ధవటం ప్రాంతానికి చెందిన జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా లోపలికి రానివ్వకుండా తలుపులు వేసినటువంటి పరిస్థితి. చివరికి పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం, వాటిని చిత్రీకరిస్తున్న సమయంలో కూడా కెమెరాలు లాక్కునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. చివరికి 1 టౌన్ సీఏ రామకృష్ణ అక్కడికి చేరుకోవడంతో పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నాయి. కలెక్టరేట్ ఛాంబర్స్ పక్కనే ఈ మైనింగ్ డీడీ కార్యాలయం ఉన్నప్పటికీ, ఆ పక్కనే డీఆర్ఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఎవరిని కూడా లెక్క చేయకుండా బీటెక్ రవి అనుచరులు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. కూటమి ప్రభుత్వంలోనే ఒక కూటమి నేతలే ఈ విధంగా ఇసుక టెండర్ల కోసం ఈ విధంగా బాహబాహికి దిగడం పైన ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. పోలీసులు వచ్చినప్పటికీ పోలీసుల సమక్షంలోనే వాళ్ళ గొడవ కూడా దిగారు. చివరికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన సమయంలో సాయంత్రం 5:30 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా టెండర్లు వేయడానికి పోలీసులు బలవంతంగా అంగీకరించడంతోనే ఆ మిగిలిన వచ్చినటువంటి టీడీపీ నేతలు, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రేపు ఈ టెండర్లను ఓపెన్ చేసే కార్యక్రమం కలెక్టర్ సమక్షంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి మీదనే ఈ టెండర్లు దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున గొడవ పడడం విస్మయం వ్యక్తమవుతోంది. అశ్విని, ధన్యవాదాలు మురళి.